హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ప్రతి నిమిషం ప్రాణాలను బల తీసుకుంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి బ్రెయిన్ స్ట్రోక్. దీనికోసం చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. అంటే మనం ఎక్కువగా వింటూ ఉంటాం, బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు, బ్రెయిన్ డెడ్ అయింది అని వింటూ ఉంటాం. కానీ దీనికోసం అయితే నాలెడ్జ్ లేదు అసలు. అంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. అసలు ఇది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం వెంటనే ఇమీడియట్ గా మనకు వచ్చే సిమ్టమ్స్ ని బట్టి మనం ఇమీడియట్ గా వెంటనే డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి అనే విషయాలని ఈ రోజు చర్చించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్, నిమ్హాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ అయిన స్పెషలిస్ట్ డాక్టర్ జీవీఎన్ ప్రదీప్ గారు ఫ్రమ్ ఎంజిఎం 7 Hills హాస్పిటల్. ఆయనతో మాట్లాడదాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు వెంటనే జాగ్రత్త తీసుకోవాలనేది క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే సార్, అయితే మనం ఎక్కువగా వింటున్నా ఉంటాం, హార్ట్ అటాక్ ఎంత కామన్ అయిపోయిందో ఈ రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అంతే కామన్ అయింది. ప్రతి ఒక్కరికి బ్రెయిన్ డెడ్ అయి చనిపోయారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు, సడన్ ఆల్ ఆఫ్ సడన్ అయిపోతుంది అంతా కూడా. అసలు ఫస్ట్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి సార్? అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే దాన్ని బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. ఏంటంటే సడన్ గా బ్రెయిన్ కి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల, లేకపోతే సడన్ గా బ్రెయిన్ లో బ్లీడింగ్ అవడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. ఇమీడియట్ గా మనం దీన్ని అడ్రస్ చేయాలి. లేకపోతే పేషెంట్ కి పర్మనెంట్ గా డిజబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే 2 types లో వస్తుంది. అవును సార్, అవును. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి బ్రెయిన్ స్ట్రోక్ లో. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, కామన్ గా మనం చూసేది. ఇంకోటి హెమరేజిక్ స్ట్రోక్, అది సెకండ్ మోస్ట్ కామన్. ఈ ఇస్కీమిక్ స్ట్రోక్ ఏంటంటే మనకి బ్రెయిన్ కి రక్త ప్రసరణ అయ్యే ఆర్టరీస్ సడన్ గా బ్లడ్ క్లాట్ అయ్యి బ్లాక్ అయిపోతే బ్రెయిన్ కి రక్త ప్రసరణ ఆగిపోతుంది. సో దానివల్ల బ్రెయిన్ లో ఉన్న సెల్స్, వాటిని న్యూరాన్స్ అంటాం మనం, అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట చాలా ఫాస్ట్ గా. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ లో బ్లీడింగ్ అవడం. ఏంటంటే ఈ బ్లీడింగ్ అవడానికి కారణాలకి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే మనకి సడన్ గా బీపీ పెరిగిపోవడం, లేకపోతే రక్తనాళంలోనే వెజల్ వాల్ వీక్ అయిపోయి అవి పగిలి బ్లీడింగ్ అవ్వచ్చు. సో దానివల్ల బ్రెయిన్ కి డ్యామేజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు బ్రెయిన్ ఇంటర్నల్ గా మనకి బ్లీడ్ అయితే వెంటనే ఇమీడియట్ గా మనకి ఎట్లా తెలుస్తుంది అది అసలు? అంటే దీనికి 2 డిఫరెంట్ గా ప్రెసెంట్ అవుతాయి మేడం. అంటే మనకి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ కట్ ఆఫ్ అయిపోయి సడన్ గా బ్రెయిన్ కి, దానికి డిఫరెంట్ గా పేషెంట్ ప్రెసెంట్ అవుతారు. హెమరేజిక్ స్ట్రోక్ కి డిఫరెంట్ గా హిస్టరీ ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, బ్రెయిన్ లో బ్లీడింగ్ అవడం. అంటే సడన్ గా బ్లీడింగ్ అయినప్పుడు పేషెంట్ కి చాలా సివియర్ హెడేక్ వస్తుంది అనమాట. సడన్ గా అన్కాన్షియస్ అయిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు, లేకపోతే సడన్ గా వాంతులు అవుతాయి, లేకపోతే ఫిట్స్ లాగా రావచ్చు. సో ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఎవరైతే ముఖ్యంగా మెయిన్ గా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు. సో వాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే పేషెంట్ ని హాస్పిటల్ తీసుకురావాలి. అంటే టూ మచ్ హెడేక్ రావడం, లేదంటే సడన్ గా వామిటింగ్స్ అవ్వడము, లేదనుకుంటే కళ్ళు తిరగడం లాంటి సింటమ్స్, కళ్ళు తిరిగి పడిపోవడం, ఓకే, ఇలాంటివన్నీ వస్తాయి. ఇది మీకు అంటే పేషెంట్ కి ఇది వచ్చిన తర్వాత ఎంత సమయాన్ని ఇస్తుంది? దీని ఇంకా క్రిటికల్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోకుండా ఎంత టైం ఇస్తుంది దీనికి? అసలు ఫస్ట్ ఇమీడియట్ గా మన డాక్టర్ ని కలవడానికి ఎంత టైం ఉంటుంది? అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావాలి మేడం. అంటే దీని టైం లిమిట్ ఏంటంటే మనం ఎంత లేట్ అయ్యే కొద్దీ అంత ఫాస్ట్ గా బ్రెయిన్ లో సెల్స్ చనిపోతూ ఉంటాయి. సో మనం ఏంటంటే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దగ్గరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావాలి. ఎందుకంటే అక్కడైతే అన్ని రకాల డాక్టర్స్ ఉంటారు, న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, ఇలాగా న్యూరో ఇంటర్వెన్షన్ డాక్టర్స్, ఇలా. సో ఏ ట్రీట్మెంట్ కావాలంటే సడన్ గా చేయడానికి వీలు అవుతుంది. అదే మీరు చిన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ అందరూ ఉండకపోవచ్చు, లేకపోతే స్కానింగ్ చేయడానికి మిషన్స్ ఉండకపోవచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇంకోటి మనం బ్రెయిన్ లో రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్ కి మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, దాన్ని ఐవి థ్రాంబోలైసిస్ అంటారు. ఇంకోటి ఏంటంటే మెకానికల్ థ్రాంబెక్టమీ, అది న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ అనమాట. ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఐవి థ్రాంబోలైసిస్ అంటే మనకి ఇంజెక్షన్స్ ద్వారా బ్రెయిన్ లో రక్తనాళాల్లో క్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించి మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ రీస్టోర్ చేస్తే పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఐవి థ్రాంబోలైసిస్ మనం
ఫస్ట్ 4.5 hours అంటే పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 hours లోపల మనం హాస్పిటల్కి తీసుకొస్తే మనం ఈ ఐవి థ్రోంబోలైసిస్ ఇవ్వడానికి వీలవుతుంది అనమాట. దాని తర్వాత 4.5 hours దాటిన తర్వాత ఈ ఐవి థ్రోంబోలైసిస్ ఇవ్వడానికి వీలవుతుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఈ మెకానికల్ థ్రోంబెక్టమీ. ఇది మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్, యాంజియోగ్రామ్ ట్రీట్మెంట్ అనమాట. ఈ ట్రీట్మెంట్ మనం అప్ టు ఫస్ట్ 6 hours అంటే స్ట్రోక్ లక్షణాలు కనిపించిన కాడి నుంచి ఫస్ట్ 6 hours వరకు 6 hours లోపల చేస్తే అంటే రక్తంలో చిన్న చిన్న పైపుల ద్వారా మనం బ్రెయిన్లో క్లాట్ ఏదైతే బ్లాక్ చేస్తుందో ఆ క్లాట్ని రిమూవ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ రిస్టోర్ చేస్తే మనకి పేషెంట్ రికవరీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి ఫస్ట్ 6 hours లోపల చేస్తే. 6 hours దాటిన తర్వాత ఫస్ట్ 24 hours వరకు కూడా మనం కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్ లో ఈ మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది చేయడానికి వీలవుతుంది అనమాట. సో బేసిక్ గా ఇవి రాగానే మనం చిన్నదే అన్నట్టు కాకుండా ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న చిన్నట్లు కాకుండా కొంచెం మల్టీ స్పెషాలిటీ దగ్గరికి ఇమీడియట్ గా మనం మినిట్స్ ఆఫ్ టైమ్ లో మనం తీసుకువెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, అంటే ఇంకా టూ మచ్ ఇంకా మనం తట్టుకోలేని హెడేక్ వస్తుంది, సివియర్ హెడేక్, వామిటింగ్స్, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవేంటంటే బ్లీడింగ్ అయ్యే లక్షణాలు అనమాట బ్రెయిన్ లో. ఇంకోటి మనకి ఇస్కెమిక్ స్ట్రోక్ అనుకున్నాం కదా, అది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి రావడం. అదేంటంటే పేషెంట్ కి మాట సరిగా మాట్లాడలేకపోవడం, లేకపోతే మూతి వంకర పోవడం, లేకపోతే చెయ్యి కాలు వీక్నెస్ రావడం, తిమ్మిరి రావడం, ఇట్లాంటి, లేకపోతే సడన్ గా మాట్లాడలేకపోవడం, అన్రెస్పాన్సివ్ అయిపోతారు అంటే పిలిచిన పలకరు. సో ఇలాంటివి ఏంటంటే వార్నింగ్ సైన్స్ అనమాట. ఇమీడియట్ గా అంటే బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఏదో అవుతుంది అని మనం అర్థం చేసుకుని వెంటనే హాస్పిటల్ తీసుకురావాలి. ఓకే, అంటే తిమ్మిరి ఎక్కువ అంటే వన్ సైడే వస్తుంది? వన్ సైడ్, యూజువల్గా వన్ సైడ్ వస్తుంది మేడం. ఒక సైడ్ కాలు, చెయ్యి, లేకపోతే ఒకసారి ఓన్లీ చెయ్యి ఒక్కటే వీక్నెస్ వచ్చినా కూడా మనకి ఈ బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు నడిచేటప్పుడు కూడా పక్కకు తూలిపోవడం, అది కూడా స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అదే మనం జస్ట్ నడిచేటప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, పక్కకు తూలిపోతున్నాం, ఇది ఏదో నార్మల్గా మన నీరసం వచ్చి అయిపోయింది అని అనుకుంటాం, కానీ అది స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాలి. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఎక్కువగా మనం వింటూ ఉంటాం టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. ఈ టైమ్ ఈజ్ బ్రెయిన్ అనే పదం ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎంతసేపట్లో మనకి ఇది ఎంత టైం ఇస్తుందని, అంటే ఇమీడియట్ గా తీసుకురావడం వల్ల ఏంటి అంటే ఎందుకు అంత ఇమీడియట్ గా వెంటనే తీసుకురావడం వల్ల ఏంటి అసలు ప్రయోజనాలు? అంటే మామూలుగా మనకి బ్రెయిన్ లో సుమారుగా 86 బిలియన్లు న్యూరాన్లు ఉంటాయండి. బ్రెయిన్ సెల్స్ న్యూరాన్స్ అంటాము. సో ఇదేంటంటే ఒకసారి రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి సడన్ గా బ్రెయిన్ కి, సో అప్పుడు ఏంటంటే ప్రతి నిమిషం 1.9 మిలియన్ న్యూరాన్స్ సుమారుగా చనిపోతూ ఉంటాయి అనమాట. ఇదేంటంటే రీసెర్చ్ చేసి మనకు తెలుసుకున్న నెంబర్. యావరేజ్ గా ఒక గంట అయ్యేసరికి ఆల్మోస్ట్ 120 మిలియన్ న్యూరాన్స్ చనిపోతాయి. సో మనం అందుకనే టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. అంతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది రీస్టోర్ చేస్తే పేషెంట్కి ఏంటంటే శాశ్వతంగా డిజబిలిటీ అనేది రాకుండా కాపాడచ్చు, అట్లీస్ట్ మినిమైజ్ చేయొచ్చు. లేకపోతే ఒకసారి పర్మనెంట్ గా ఈ డిజబిలిటీ వస్తే అది పేషెంట్ ఫ్యామిలీకి చాలా బర్డెన్. ప్రతి నిమిషం కూడా ఇది వాల్యుబుల్ అండి. ఈ సిమ్టమ్స్ వచ్చాక మనం ప్రతి నిమిషం కూడా వాల్యుబుల్. వన్స్ హాస్పిటల్కి వచ్చాక కూడా మేము కూడా అంతే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బ్లడ్ క్లాట్ అయ్యి సర్క్యులేషన్ ఆగిపోయింది ఏదైతే ఉందో దాన్ని మనం రీస్టోర్ చేయాలి. అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు మనకి చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఎవరు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉన్నట్టుండిగా వామిటింగ్ అయింది. అంటే నేను యాక్చువల్లీ అంటే నాకు ఒక 5 years 6 years బ్యాక్ నా ఫ్రెండ్ వాళ్ళ మదర్, ఆ అబ్బాయి సడన్ గా అంటే వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉన్నారు, వామిట్ అయ్యింది, సడన్ గా ఆమె పడిపోయారు. ఎందుకు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అంటారు. అంటే వితౌట్ అది మనం దాని లక్షణాలు లేని విధంగా గుర్తించవచ్చు అంటారా, లేదనుకుంటే ముందు సిమ్టమ్స్ ఇచ్చింది అంటారా, వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల అంటారా? అంటే అదే అండి, ఒక్కోసారి బ్లీడింగ్ అనేది సివియర్ బ్లీడింగ్ ఒకేసారి సడన్ గా అయిపోతే మనకి టైం ఉండదు. పేషెంట్ ని హాస్పిటల్ తీసుకొచ్చే లోపలే ఆ బ్లీడింగ్ వల్ల మనకి లోపల ఏదైతే బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందో దానివల్ల సడన్ గా బ్రెయిన్ ఏంటంటే మన హెడ్ స్పేస్ కరెక్ట్ గా ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడైతే లోపల సడన్ గా పెద్ద బ్లీడింగ్ అయిపోతే బ్రెయిన్ సడన్ గా ఉబ్బిపోద్ది. సో అక్కడ స్పేస్ ఉండదు బ్రెయిన్ ఎక్స్పాండ్ అవడానికి. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ పెరిగిపోయి అది మనకి బ్రెయిన్ లో ముఖ్యంగా బ్రెయిన్ స్టెమ్ అనేది ఉంటుంది అనమాట. అది మనకి ఏంటంటే మనకి చెట్టుకే
స్టెమ్ ఎలాగో ఇంపార్టెంట్, అలాగే బ్రెయిన్ లో నుంచి వచ్చే న్యూరాన్స్ అన్ని ఆ బ్రెయిన్ స్టెమ్ లో నుంచి వెళ్తాయి. ఆ బ్రెయిన్ స్టెమ్ లోనే మనకి ఈ రెస్పిరేటరీ సెంటర్ అనేది ఉంటుంది. సో ఆ కంప్రెషన్ వల్ల సడన్ గా బ్రీతింగ్ అది ఆగిపోయి పేషెంట్ డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రావాలి. ఒకసారి అంటే బ్లీడింగ్ అనేది ప్రోగ్రెస్ అవ్వచ్చు, మనం మన హాస్పిటల్కి వచ్చేసరికి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎంత ఫాస్ట్ గా అది బ్లీడింగ్ అవుతుంది అనేది, ఎంత వాల్యూమ్ అయింది అనే దాన్ని బట్టి పేషెంట్ కండిషన్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే మనం ఇమ్మీడియట్ గా దీన్ని మనం అంటే నార్మల్ గా హెడ్ఏక్ ఏదో చాలా మంది అంటే ఇవే అనుకుంటారంటే నాకు మైగ్రేన్ ఉంది అందుకే ఇంత హెడ్ఏక్ వస్తుంది, లేదనుకుంటే ఎక్కువ టైర్డ్ గా ఉన్నాను నిద్ర లేదు లాంటివి అనుకోకుండా అంత సివియర్ హెడ్ఏక్ వచ్చినప్పుడు, వామిటింగ్స్ లాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా దీన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ కింద కూడా తీసుకొని వెంటనే టెక్స్ట్ బుక్స్ లో ఏమైనా డిస్క్రైబ్ చేస్తారంటే వరస్ట్ హెడ్ ఆఫ్ మై లైఫ్ అంటారు యూజువల్ గా ఇంగ్లీష్ లో. అంటే అంత భరించరాని తలనొప్పి వస్తేనే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బ్రెయిన్ లో. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నాం న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి అసలు, అంటే ఇది ఒక ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఈ ట్రీట్మెంట్ ని? అంటే ఇది లాస్ట్ 10 years లో బాగా డెవలప్ అయిందండి మన ఈ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ అనేది. ఇది ఏంటంటే మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అనమాట. అంటే ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం కాదు. ఏంటంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అని కూడా అంటారు, న్యూరో ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటారు అనమాట. అంటే మనం ఇవి అండర్ ఇమేజ్ గైడెన్స్, అంటే మనం స్కాన్ చేస్తూ రక్తనాళాల లోపల నుంచి మనం చిన్న చిన్న పైపులు పంపించి వైర్లు పంపించి ఈ రక్తనాళాల్లో సమస్యల్ని మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. స్కాన్ లో మనం చూస్తూ ఉంటే లైవ్ లో మనం బయట నుంచి మ్యానిపులేట్ చేస్తుంటే మనకి లోపల మూమెంట్ అనేది తెలుస్తూ ఉంటది అనమాట. సో అలాగా ఇలా రక్తనాళాలకు ఉండే ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బ్లాక్ అయితే దాన్ని ఓపెన్ చేయొచ్చు, లేకపోతే బ్లీడింగ్ అయితే దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఓకే, సో అయితే ఇప్పుడు ఇది వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 years అవుతుంది ఈ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతుంది లాస్ట్ 10 years నుంచి. అంటే పాత ట్రీట్మెంట్ తో పోలిస్తే ఇది ఏ విధంగా డిఫరెన్స్ గా ఉంటుందండి? అంటే మామూలుగా బ్రెయిన్ సర్జరీ అంటే మనకి కామన్ నాలెడ్జ్ ఏంటంటే అంటే తల్ల కట్ చేయాలి, ఓపెన్ సర్జరీ, బోన్ రిమూవ్ చేయాలి, బ్రెయిన్ అంతా సపరేట్ చేయాలి. బ్రెయిన్ లోపల చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా సపరేట్ చేసుకొని ఎక్కడైతే రక్తంలో ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేయాలి. కానీ దానివల్ల ఏంటంటే పేషెంట్ కి ఓపెన్ సర్జరీ అందరికీ చేయలేము. ఒక్కొక్కరు 80 years 70 years కామన్ అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఇలాంటి ఈ స్ట్రోక్లు హెమరేజ్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో వాళ్ళకి మనం ఓపెన్ సర్జరీ చేయాలంటే వాళ్ళకి యానెస్థీషియా ఫిట్నెస్ ఉండదు. సో వాళ్ళు వెంటనే రికవర్ అవ్వరు, వాళ్ళకి ఇలా చాలా రిస్క్లు ఉంటాయి. అదే ఈ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ ఏంటంటే ఇది మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ కాబట్టి దీనికి కూడా అనస్థీషియా ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే మనం బ్రెయిన్ కట్ చేయడం, ఇది తల దగ్గర కట్ చేయడం, బోన్ రిమూవ్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. మనం ఏదైనా మన చేతి నరాల్లో నుంచి కానీ లేకపోతే తొడ దగ్గర ఉన్న రక్తనాళంలో నుంచి కానీ చిన్న చిన్న పైపులు పెట్టి ఆ పైపుల ద్వారా బ్రెయిన్ లోకి పంపించి మనం ఒకవేళ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే మేజర్ ఆర్టరీలో బ్లడ్ క్లాట్ అయితే వెంటనే దాన్ని మనం థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా బ్లడ్ క్లాట్ ని ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ రీస్టోర్ చేయొచ్చు. లేకపోతే ఒకవేళ బ్లీడింగ్ అవడం అంటే ఈ రక్తనాళాల్లో కొంచెం ఉబ్బిపోయి ఎన్యూజమ్స్ లాగా ఫామ్ అవుతాయి, బుడగల్ లాగా రక్తనాళాల్లో బ్రెయిన్ లోపల, అవి పగిలినప్పుడు బ్లీడింగ్ అవుతాయి. సో అలాంటివి మనం ఓపెన్ చేసి చేయాలంటే చాలా హై రిస్క్ ప్రొసీజర్ అనమాట. ఈ ఇంటర్వెన్షన్ ద్వారా ఏంటంటే మనం లోపల చిన్న చిన్న పైపుల ద్వారా ఆ ఎన్యూరిజం లోపల కాయిల్స్ అనేవి పెట్టి అవి క్లోజ్ చేసేయచ్చు. అప్పుడు మనం బ్లీడింగ్ ఆగిపోతుంది అనమాట, మళ్ళీ బ్లీడ్ అవ్వకుండా. ఓకే, అయితే డాక్టర్ ఇది ఇంపార్టెంట్, ఏ ఏజ్ వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే ఇప్పుడు మామూలుగా కామన్ గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళని ఆఫ్టర్ 50 years, మోర్ దెన్ 50 years లో కామన్ అండి మనకి పక్షవాతం రావడం అనేది, స్ట్రోక్ అనేది, బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం కామన్. సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో ఏంటంటే మేము యంగ్ పేషెంట్స్ లో కూడా చూస్తున్నాం. ఎందుకంటే మా ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఈ డైట్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటి వల్ల ఏంటంటే త్వరగా రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి అనమాట. వర్క్ స్ట్రెస్ వల్ల కూడా మనకి రక్తనాళాల్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఓకే, మీరు అన్నట్టు యంగ్ వాళ్ళలో కూడా వస్తుందండి. అంటే రీసెంట్ గా నేను నా కొలీగ్ ఒక అబ్బాయికి వచ్చింది జస్ట్ ఒక 15 days బ్యాక్. ఇంకా టూ మచ్ హెడేక్. నేను అసలు యాక్చువల్లీ మాకు తెలియదు, సడన్ గా తను ఒక 4 days ఆఫీస్ కి రాకపోయేసరికి మేము అడిగితే తనకి ఉన్నది అని తెలుసు అనమాట. అంటే ఏజ్ చూస్తే మహా అయితే ఒక 25-26 years ఉంటుంది అంతే. అంత అంటే చిన్న ఏజ్, వాళ్ళకి కూడా వస్తుందా అనే విషయం మొన్నే తెలిసింది. అంటే ఇది మనం ఎక్కువగా అంటే బిలో 20 years టీనేజర్స్ కి లేదంటే అబౌవ్ 30 years ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంటారండి? అంటే మోర్ దెన్ 50 years కామన్ అండి. అంటే ఇలా యంగ్ ఏజ్ లో రావడం అరుదు అనమాట, రేర్. అంత తొందరగా అంత కామన్ కాదు, అన్కామన్. ఓకే, అయితే వన్స్ డాక్టర్ గారు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వాళ్ళు వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత లైక్ న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్ కానీ సంథింగ్ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ మళ్ళీ నార్మల్ గా లైఫ్ స్టైల్ లీడ్ చేయగలరా? చేయొచ్చండి. అంటే ప్రొసీజర్ అంతా మనకి ఏంటంటే ఓపెన్ సర్జరీ కాదు కాబట్టి, మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి మనకి ఏంటంటే స్టిచెస్ అలాంటివి ఏమీ ఉండవు. సో మనం ఎక్కడి నుంచి అయితే పైప్ పెడతాం జస్ట్ అది తీసేసి కంప్రెషన్ పెట్టేస్తాం. సో పేషెంట్ ప్రొసీజర్ అంతా బాగా అయిపోయి పేషెంట్ న్యూరోలాజికల్ గా ఇంప్రూవ్ అయిపోతే పేషెంట్ 1-2 days లో డిశ్చార్జ్ చేసేయచ్చు. ఓకే, డిశ్చార్జ్ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. అంటే ఇంకా వాళ్ళు లైఫ్ లో ఇంకా మళ్ళీ ఇంకా ఇది మళ్ళీ ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ లైఫ్ లో రెండోసారి వచ్చే అవకాశాలు అంటే అలా రాకుండా డాక్టర్స్ కేర్ తీసుకుంటారండి. అంటే మనము మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా మెడిసిన్స్ అనేది ఇస్తాము. సో ఆ మెడిసిన్స్ ఏంటంటే మళ్ళీ స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ వచ్చినా మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయొచ్చు. అంతా ప్రొసీజర్ అంతా మనకి కరెక్ట్ గా బాగా జరిగి అయితే. ఓకే, అయితే డాక్టర్ గారు చివరిగా చెప్పండి, ఎలా అంటే ఇది స్ట్రోక్ కి నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఏ విధమైన లైఫ్ స్టైల్ ఉండాలి? అంటే అందరూ మామూలుగా తెలిసిందే, ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎగ్జాక్ట్లీ, అది ముందు రాకుండా అరికట్టడం బెటర్ అండి, వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడం కన్నా. సో రాకుండా ఉండడానికి మనకి డైలీ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా అట్లీస్ట్ ½ an hour ఎక్సర్సైజ్, తర్వాత ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే యోగా అన్న చేయొచ్చు. తర్వాత డైట్ హ్యాబిట్స్, ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్స్ అనేవి మనం అవాయిడ్ చేయాలి. అంటే పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటివన్నీ. తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే షుగర్, మధుమేహము, లేకపోతే బ్లడ్ ప్రెషర్, ఇలాంటివి కంట్రోల్లో రెగ్యులర్ గా ట్రీట్మెంట్స్ చేసుకోవాలండి. తర్వాత మోర్ దెన్ 40 years వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ 2 years ఒకసారి హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలండి. సో ఇలా స్క్రీనింగ్ చేసుకుంటే మనం ఎర్లీగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం డిటెక్ట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసుకుని ఇలా బ్రెయిన్ స్ట్రోక్ ని నివారించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా చక్కగా అందరికీ అర్థమైనట్టు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బ్రెయిన్ స్ట్రోక్ కోసం ఇది మనందరికీ నిజంగానే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అంటే ఎవరికో వస్తుందిలే మన వరకు రాదులే అనే ధోరణిలో చాలా మంది ఉంటాం మనలో మనం. బట్ ఒక్కసారి లైఫ్ లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఎప్పుడైనా వెంటనే ఇలాంటి హెడ్ఏక్, టూ మచ్ హెడ్ఏక్ రావడము, లాంటి డాక్టర్ గారు చెప్పిన మరికొన్ని విషయాలు, వామిటింగ్స్ లాంటివి రావడము, లేదంటే ఒక సైడ్ తిమ్మిరి పట్టుతూ ఉండడం లాంటివి ఎక్కువగా ఇమ్మీడియట్ గా కనిపించినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్దీ అప్డేట్స్ కోసం stay tuned to Vizag Dopamines.